తెలుగు తమ్ముళ్లలో మహానాడు ఉత్సాహం కనిపిస్తుంది. పైగా వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ ప్రకటించడంతో ఆ జోష్ మరింత రెట్టింపైంది. మహానాడులో ఎలాంటి తీర్మానాలు ఆమోదిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే ఆసక్తితో వర్చువల్గా కార్యకర్తలు వీక్షిస్తున్నారు. ఇక కాకినాడ సిటీ నియోజకవర్గం 10 క్లస్టర్లలో జరుగుతున్న మహానాడులో ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే తెలుగు వారికి అసలైన స్వాతంత్రం వచ్చిందని ఆయన అన్నారు. నాడు అన్న ఎన్టీఆర్ పార్టీలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తే ఇప్పుడు ఆయన మనవడు లోకేష్ మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామని చేసిన సంచలన ప్రకటన చారిత్రాత్మకం అంటున్న వనమాడి కొండబాబుతో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. జిల్లాకు సంబంధించి కాకినాడ సిటీ నియోజకవర్గం ఎమ్మెల్యే కొండబాబు ఆధ్వర్యంలో నిన్న ఈరోజు మహానాడు కార్యక్రమాలు మంచి జోష్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఏదైతే మహిళలకి సంబంధించి 33% రిజర్వేషన్లు పార్టీలో కల్పిస్తాం, తర్వాత సీట్లలో కూడా కల్పిస్తామని నారా లోకేష్ ప్రకటించిన తర్వాత రెండో రోజు ఈరోజు స్వర్గీయ ఎన్టీ రామారావు జన్మదినం పురస్కరించుకుని పూర్తిగా కూడా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కొండబాబు ఆధ్వర్యంలో ప్రత్యేకించి ఈ ఏదైతే 10 క్లస్టర్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ సెంటర్లో ప్రస్తుతం ఈ మహానాడు రెండో రోజు కార్యక్రమం పూర్తిగా కూడా సందడి వాతావరణంలో కొనసాగుతుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కొండబాబు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి మహానాడు అంటే టీడీపీ పార్టీకి ఒక పెద్ద పండగ లాంటిది. అందులోనే అన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రత్యేకించి కార్యక్రమాలు చాలా వరకు కొనసాగుతున్నాయి. మీరు అన్ని సెంటర్లో కూడా నిన్న ఈరోజు ప్రత్యేకించి ఈ మహానాడిని మహిళలకి అంకితం చేస్తూ ప్రకటించినట్టు నారా చంద్రబాబు అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు. ఏ విధంగా కొనసాగుతుంది ఈ మహానాడు ప్రత్యేకత ఏమిటి? ఈరోజు మహానాడు అంటే మీరేమన్నారంటే తెలుగుదేశం పార్టీకి పండుగ రోజు అన్నారు. మహానాడు అంటే తెలుగుదేశం పార్టీకి పండుగ రోజు కదండి, తెలుగు వారందరికీ పండుగ రోజు అండి. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజలకి పండుగ రోజు అండి. మనకి చాలా పండుగలు ఉంటాయి, ఆ పండుగలతో పాటు ఈరోజు ఇది పండుగ రోజు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం రానట్టుగా ఫీల్ అయ్యేవారండి గతంలో. ఎప్పుడురా స్వాతంత్రం వచ్చిందని అనుకున్నారంటే ప్రజలు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చినట్టుగా ఫీల్ అయ్యారండి అందరూ కూడా. ఎందుకంటే ఆయన సిద్ధాంతాలతో పెట్టిన పార్టీ, ఏదో కేవలం రాజకీయాల కోసం పెట్టలేదు. ఆయన ప్రజల్లో హృదయాల్లోంచి పుట్టిన పార్టీ. చెప్పాలంటే ఆ బాధ సాధకాలు అన్నీ చూసి ఈ రాష్ట్రం పాడైపోతుంది, రాష్ట్ర ప్రజలు అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నారు, దీన్ని గాడిలో పెట్టాలి, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఓ పార్టీ స్థాపించాలన్న ఆలోచనతో పెట్టారు. ఆయన కూడు గుడ్డ నీడ ఉండాలి, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అన్నట్టుగా భావనతో ముందుకెళ్ళాడు ఆయన. ఆ రోజున పార్టీ పెడితే మీ అందరికీ తెలుసు ఆయన అత్యధిక మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది. ఆయన తెచ్చుకున్న తర్వాత అండి పార్టీ సిద్ధాంతాలు ఆయన ఏదైతే చెప్పాడో పాటించుకుంటూ వచ్చాడండి ఆయన ఈ ప్రజల కోసం. అదేవిధంగా ఆయన మధ్య మనం లేకపోయినప్పుడు కూడా ఆ రోజు చెప్పాలి, కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలి. ఈరోజు ఎవరండి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఈ రాష్ట్రంలో మగవాళ్ళకి హక్కులు ఉండేయండి. ఏదైతే ఏ కుటుంబంలో పెత్తనం అంతా ఆల్దే ఉండేది, మగవాళ్ళకి ఉండేది. ఆడవాళ్ళు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఏమీ భాగస్వామ్యం ఉండేది కాదు. అలాంటిది ఆడవాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు భాగం ఉండాలి అని చెప్పి పెట్టింది మొట్టమొదటిగా ఎన్టీ రామారావునండి. అప్పుడు ఆడవాళ్ళలో పెద్ద గౌరవం పెరిగిందండి. మనకు కూడా గుర్తింపు ఇచ్చారు ఎన్టీ రామారావు. అవును, అన్నదమ్ముడు నేను ఒకటే కదా, ఆస్తికి వచ్చేటప్పటికేమో మనకేమీ లేకుండా చేస్తున్నారు, మనకి సమాన హక్కు కల్పించాడనండి సంతోషపడ్డారండి ఆడవాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రంలో. అదేవిధంగా మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించాడండి ఆ రోజు. మగవాళ్లే కాదు, ఆడవాళ్ళు సర్పంచులు అవ్వచ్చు, ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో రావచ్చు అని చెప్పి ఆయనే మొట్టమొదటి మొదలుపెట్టింది. అయితే అదే విధానంలో ఆయన లేనప్పుడు కూడానండి ఆ పార్టీ సిద్ధాంతాలను ఆలోచన విధానాలు ముందుకు తీసుకెళ్ళి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు మహిళలకి గొప్ప అవకాశం ఇచ్చారు, గౌరవం ఇచ్చారు ఎన్టీ రామారావు. రెండోదండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అండి ఆ రోజు మీ అందరికీ తెలిసి ఈ రాష్ట్రంలో అండి ప్రతి పేద కుటుంబంలో కూడా పేదవాళ్ళందరూ కూడా కూలి పని చేసుకుని డబ్బులు తెచ్చుకుంటేనే ఆ ఇల్లు గడిచే పరిస్థితి ఉండేదండి. కానీ ఇంట్లో మహిళలందరూ కూడా వంటటికే పరిమితమై ఉండేవారండి. కానీ ఆ మహిళల్లో టాలెంట్ ఉండేది. ఏదన్నా
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు డబ్బులు ఉంటే నాకు టాలెంట్ ఉంది, చిన్న వ్యాపారం చేసుకోగలనని ఆలోచన ఉన్నప్పుడు కూడా చేసుకోలేకపోయేవారు. అదేవిధంగా చాలామంది మహిళలు చదువుకుని ఉండేవారు, వాళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకోవాలని ఆలోచన ఉండేది, కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండి. అలాంటిది ఈరోజు మగవాళ్ళే రోడ్డు మీదకి వచ్చి వ్యాపారాలు చేస్తున్నారు. ఆడవాళ్ళకు కూడా టాలెంట్ ఉంది, వాళ్ళు కూడా ఆర్థిక సాయం అందించేలా చేస్తే వ్యాపారాలు చేసుకోగలరన్న ఆలోచన కలిగి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఏం చేశారండి, ఈ రాష్ట్రంలో మొట్టమొదటి డ్వాక్రా గ్రూపులు పెట్టింది ఆయనేనండి. దేశం మొత్తం మీద ఎవరు పెట్టలేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిందంటే మహిళలకి డ్వాక్రా గ్రూపులు పెట్టాలమ్మా, 10 మంది కలిపి ఒక గ్రూప్గా ఏర్పడండి, మీరు పొదుపు చేసుకోండి, నెలకు 10 రూపాయలు పొదుపు చేసుకోండి, నెలకు 30 రూపాయలు పొదుపు చేసుకోండి, తర్వాత బ్యాంక్ ద్వారా మీకు రుణాలు ఇప్పించి ఈరోజు వ్యాపారాలు చేసుకోవచ్చని ఆ రోజు పునాది వేస్తేనండి. ఈరోజు అండి చూడండి, ఒక మాట చెప్పాలి మీ అందరికి కూడా. ఇప్పుడు మీరు కానీ మనం కానండి, ఎవరైనా సరే ఎవరికైనా అప్పు కావాలంటేనండి బ్యాంక్కి వెళ్తే హామీ ఏమి ఇస్తానని అడుగుతారండి, లేకపోతే ఆ జామీదారుని ఏమన్నా సంతకం పెట్టమని అడుగుతారు. ఈరోజండి అదే మహిళలకండి 2 లక్షల రూపాయలు ఏ హామీ లేకుండా ఈరోజు బ్యాంకులో రుణం తెచ్చుకోగలుగుతున్నారండి ఈ రోజున. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈరోజు అండి అదే మహిళలండి, ఇదివరకు ఎవరో ఒక కొట్టు ఉండేది, ఆ వైసాస్ పెట్టేవారు అదేనని చిన్న చిన్న కొట్లు ఉండి, లేకపోతే చిన్న వ్యాపారస్తులు చిన్న కొట్టు పెట్టుకున్నాడు వీధిలో. ఈరోజు అలాంటి మహిళలండి ఈ రోజునండి వీధికొక చిన్న హోటల్ అండి, చిన్నది ఇంటి దగ్గరే ఈ లోన్లు తీసుకునండి చిన్న హోటల్ రన్ చేసుకుంటున్నారండి. అదే మహిళలండి ఇప్పుడు మన ఈ స్వీట్ స్టాల్లో మీకు తెలియాలి, స్వీట్ స్టాల్లో చాలామంది స్వీట్లు తయారు చేస్తారనుకుంటారండి. ఆ స్వీట్లు అండి తయారు చేసేది మహిళ, డ్వాక్రా మహిళలే తయారు చేసండి. బెల్లపు ఏడ్చల గుండ్లు, బెల్లపు ఏడ్చల్ప బచ్చులు, అచ్చులు తయారు చేస్తారు కదండి, మీకు బడ్డీ కొట్ల మీద అమ్ముతారు షాపులు. అదిని డ్వాక్రా గ్రూపులు తయారు చేసి ఇస్తున్నారండి వాళ్ళకి. డ్వాక్రా గ్రూపులు తయారు చేసి వీళ్ళ కిందండి మళ్ళీ ఇంకో 10-20 మంది పనిచేస్తున్నారండి. స్టాల్స్ ఉన్నాయి, మా కాకినాడలో చూపిస్తానండి, అందరూ డ్వాక్రా గ్రూపులేనండి. కొంతమంది అండి ఈరోజు కర్రీ పాయింట్లు పెట్టుకున్నారండి. అక్కచెల్లెలు హోటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా అదే వీధిలో కర్రీ పాయింట్లు పెట్టిస్తారండి. కర్రీ పాయింట్లు డ్వాక్రా మహిళలు అమ్ముతున్నారండి. స్వీట్లు తయారు చేసి హాలు వేస్తున్నారండి. ఇప్పుడు మీరు సమోసాలు తింటారు, ఉల్లిపాయ సమోసా, కార్న్ సమోసా ఎవరు తయారు చేస్తున్నారు? డ్వాక్రా అక్కచెల్లెలు తయారు చేసి ఇస్తున్నారు వాళ్ళందరికీ. వాళ్ళేమో ఒక బ్రాండ్ పెట్టుకుని అమ్ముకుంటున్నారు, ఈరోజు ఒక పేరు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. అయ్యే డ్వాక్రా అక్కచెల్లెలు తయారు చేసి ఇస్తున్నారండి. చేపల వ్యాపారం అండి, ఇదివరకు చేపల వ్యాపారం చేయాలంటేనండి మహిళలు రోజువారీ అప్పులు ఇస్తారండి. అక్కడ 110 రూపాయలండి, 10 రూపాయలండి బాబు వడ్డీలు. అలాంటిదండి ఈ డ్వాక్రా మహిళలు రుణాలు తీసుకునండి సొంతంగా ఎవరి దగ్గర వడ్డీకి డబ్బులు తీసుకోకుండా ఆ డబ్బులతో వ్యాపారాలు చేస్తున్నారు, చేపల వ్యాపారం చేస్తున్నారండి ఈ రోజున. అలాగా పాల వ్యాపారం, ఆ వ్యాపారం, ఈ వ్యాపారం, అన్ని రంగాల్లో కూడా ఈరోజు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత. డ్వాక్రా గ్రూపులకి ఈరోజు వ్యాపార సంస్థలుగా తయారు చేస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడే చెప్పాను మీకు, ఏదైతే వాళ్ళు వేరే బ్రాండ్లకు ఇస్తున్నారు, వాళ్ళు షాపుల పేర్లెట్టి అమ్ముకుంటున్నారు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, మీరు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తాం, మీకు మీరే వ్యాపారస్తులుగా తయారు చేస్తానని చెప్పి మొన్ననే అనౌన్స్మెంట్ చేశారు, చేస్తున్నారు కూడా ఈ రోజున. ఆ రోజు ఎన్టీ రామారావు ప్రయారిటీ ఇచ్చారు మహిళలకి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా పైకి తీసుకొచ్చారు, ప్రయారిటీ ఇచ్చారు. ఈరోజండి చంద్రబాబు నాయుడు గారు తనేడు ఎన్టీ రామారావు మనవడు చూడండి, ఆ రోజు ఆయన మహిళలకి ప్రయారిటీ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీ ఇచ్చారు. ఈరోజండి మహిళల రిజర్వేషన్ విషయంలో కేంద్రం ఆమోదం పొందలేదు మొన్న రిజర్వేషన్ పెడితే. ఈరోజు కేంద్రం ఆమోదం దొరికినా దొరకపోయినా సరే ఈ రాష్ట్రంలో మహిళలకి 33% ఇస్తానని చెప్పి ఈ మహానాడులో లోకేష్ గారు అనౌన్స్ చేశారు. ఈరోజు స్త్రీశక్తిగా ఈరోజు మహిళలకి పెద్ద ప్రయారిటీ ఇచ్చారండి ఈ రోజున. నేను ఎందుకంటానంటే ఈ రోజున రాష్ట్రంలో మగాళ్ళు ఎంతమంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారండి ఈ రాష్ట్రంలో ఈ రోజున. ఆ విధంగానే అన్ని రంగాల్లో కూడా వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలన్న ఆలోచనతో ఈరోజు ఏ రాష్ట్రంలోని విధంగా ఈ రాష్ట్రంలో మహిళలకి పెద్ద గౌరవం, ఆర్థికంగా బలపరచడం, రాజకీయంగా బలపరచడానికి మరింత అవకాశాలు ఇచ్చారు ఈరోజు ఈ మహానాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఈ మహానాడు గొప్పతనం మహిళలకి పెద్ద ప్రయారిటీ ఇచ్చింది, ఈరోజు గౌరవం పొందింది. ఈరోజు ఈ రాష్ట్రంలో మహిళలందరూ గౌరవంగా ఉన్నారు ఈ రోజున. మనం రేపు పొద్దున్న ఎమ్మెల్యేలు కాబోతాం, ఎంపీలు కాబోతాం, సర్పంచ్లు కాబోతాం, అన్ని రంగాల్లో కూడా మనం ముందుకెళ్ళబోతున్నామని ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మహిళలందరూ కూడా. ఈ రోజున ఇదొక గొప్ప మహానాడు. ఈ మహానాడు అండి మీకు చెప్పాలి,
మీకు అందరూ తెలుసు ఈరోజు ఏదైతే యుద్ధం జరుగుతుందో యుద్ధం వల్ల డీజిల్ కొరత, పెట్రోల్ కొరత ఇవన్నీ ఉండడం వల్ల ప్రధానమంత్రి గారు ఈరోజు పొదుపు చేయాలని చెప్పి ఆయన ప్రయారిటీ ఇచ్చారు. ఈ రోజున దాన్ని పాటిస్తున్నారు కూడా. మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన క్యాన్వాలో సెక్యూరిటీ కానీ 4 కానీ నీళ్ళు కానీ ఒక 20 కార్లు ఉంటాయి. అలా కాదని 4 కార్లతో తిరుగుతున్నారు. ప్రధానమంత్రి 2 కార్లతో తిరుగుతున్నారు. మహానాడు అందుకే నెల్లూరులో క్యాన్సిల్ చేశారు. అలా కాకుండా వర్చువల్గా ఈరోజు ఆన్లైన్ మహానాడు జరపాలని చెప్పేసి 10 కష్టాలు ఉన్నాయండి మాకు. రాజకీయ పార్టీగా చంద్రబాబు నాయుడు స్థాపించిన కష్టాలు 10 కష్టాలు నియోజకవర్గంలో. ప్రతి కష్టాల్లో కూడా ఎక్కడికక్కడే మహానాడు జరుపుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఎక్కడెక్కడ స్క్రీన్లు పెట్టాం ప్రతి చోట కూడా. ఎక్కడ ఉన్నటువంటి కార్యకర్తల నాయకులు ఆ డివిజన్ సంబంధించి అక్కడికే వచ్చి అందులో పాల్గొని ఈరోజు వర్చువల్గా ఈరోజు డిజిటల్గా ఈరోజు మహానాడు జరుపుతున్నారు. చూశారు. ముందు మీకు కష్టం అనుకున్నాం అండి. ఏది ఒక షాట్ పెట్టేస్తే సరిపోదు కదా, ఈ 10 చోట్ల ఏంటండి బాబు అనుకున్నాం. కానీ ఇది గొప్ప మహానాడు అయిందండి. ఈరోజు సామాన్య కార్యకర్త కూడా ఈరోజు ఈ మహానాడులో పాల్గొన్నానని సంతోషం, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మేము విధంగా కష్టం అనుకున్నాం కానీ ఈ మహానాడు నేను 10 చోట్ల తిరిగా నిన్నాను. నేను మా చంద్రమౌళి, చిక్కాల రామచంద్ర అందరూ తిరుగుతుండే సంతోషం, ఆనందం, పట్లేని ఆనందం పొందుతున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక జోష్ వచ్చింది కార్యకర్తలో. ఓ నాయకులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ రోజున మహానాడు కార్యకర్తల మధ్యన జరుపుకున్నామన్న ఫీలింగ్ అందరిలో వచ్చింది. ఆనందంగా ఉంది. ఇది గొప్ప మహానాడు. నేను అనుకున్నా ఇదే కంటిన్యూ అవుద్ది అనుకుంటున్నానండి నెక్స్ట్ కూడా. రియలీ గ్రేట్. ఏమండి, ఏ రాజకీయ పార్టీ కూడా 1875 చోట్ల ఈరోజు ఇటువంటి మహానాడులు జరపడం అనేది దేశ చరిత్రలో ఏ పార్టీ చేయలేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసింది. ఇది లోకేష్ గారి ఆలోచన, గొప్ప ఆలోచన. ఇది కార్యకర్తల్లో ఈరోజు పండగ వాతావరణంలో నేను మహానాడులో పాల్గొన్నానని సామాన్యులు కూడా వచ్చారండి. సామాన్యులు కూడా వచ్చి కూర్చున్నారు. ఈరోజు కార్యకర్తల నాయకులతో కూడా సామాన్యులు కూడా వచ్చి కూర్చుని ఈరోజు ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతున్నారు. ఇది గొప్ప మహానాడు అని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇది ఏదైతే మహానాడుకి సంబంధించి కాకినాడ సిటీ నియోజకవర్గంలో 10 క్లస్టర్లోని విజయవంతంగా ఇది మహానాడు అంటే టీడీపీ పార్టీకి సంబంధించి కార్యకర్తలు, నాయకులతో కాదు, తెలుగువాడు ఎక్కడుంటే అక్కడ అందరికీ కూడా ఆత్మగౌరవాన్ని సూచికగా చేసుకున్నటువంటి మహానాడు అంటే ఇది ఒక ప్రత్యేకమైన రోజుగా దీన్ని అభివర్ణించాలి. ముఖ్యంగా ఏదైతే వర్చువల్ విధానంలో జరుపుకుంటున్న మహానాడు పూర్తిగా కూడా అందరినీ 10 రెట్లు గతంలో జరిగిన మహానాడుల కంటే ఎక్కువ శాతం ప్రజలు దీంట్లో మమేకం అయ్యారు. పూర్తిగా కూడా మంచి వాతావరణంతో, మంచి జోష్లో ప్రస్తుతం 2వ రోజు మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, వైకే టీవీ నుంచి.